నమస్కారం, బిగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైసీపీ కుటుంబ సభ్యులు వారి ప్రేమ ఆప్యాయతలతో తన పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చారని సీఎం జగన్ ట్వీట్. తన పుట్టినరోజు కానుకగా వాలంటీర్లకు వేతనం పెంపు. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందని ఆరోపణ. క్రైస్తవులకు సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానన్న చంద్రబాబు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కోడూరుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తున్న కార్ ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన వైనం. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కారులోని వ్యక్తి. అత్యధిక పోలింగ్ లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85% పోలింగ్ నమోదు కావాలన్న కలెక్టర్. ఈవీఎంతో ఓటు హక్కు వినియోగించుకోవటం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా వైసీపీ కుటుంబ సభ్యులు వారి ప్రేమ ఆప్యాయతలతో తన పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చారని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఇక ఇదే సమయంలో తన పుట్టినరోజు నాడు వాలంటీర్లకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లకు 5,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. తాజా నిర్ణయంతో జనవరి నెల నుంచి 5,750 రూపాయల వేతనం వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం ఇవ్వనుంది. క్రైస్తవులకు సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు, టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందని పలువురు మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తారని క్రైస్తవ పెద్దలు దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారు. రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయన్నారు. మన మీద దాడి చేసే మళ్లీ మన మీద కేసులు పెడుతున్నారని, అలాంటి విచిత్రాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపించాను అని, అది తన అదృష్టమని, బైబిల్ చదివానని, ఈ రోజు నుంచి 100 రోజులు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరంలో జరిగిపోయినవన్నీ మర్చిపోవాలి, సంతోషంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ దేశానికి ఉపయోగపడతాయన్న రిఫార్మ్స్ తీసుకొచ్చాం, కేంద్రంతో సహకరించాం, కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం. ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది. ఈ విషయం యేసు ప్రభు కూడా చెప్పాడు. సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అందరూ మీరు కూడా ఆలోచించాలి. పాస్టర్స్ కానీ, రెవరెంట్స్ కానీ, లేకపోతే బిషప్స్ కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కానీ ఇలాంటి అవకతవకలు కానీ కంట్రోల్ చేయకపోతే, నిన్న కూడా చూశాను, ముఖ్యమంత్రిని కూడా చూశాను, నిన్న పోయి ఉపన్యాసం మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశాడు. బైబిల్లో ఉండేటన్నీ చదివేశాడు. అది చదివిన తర్వాత మీరందరూ ఏమనుకుంటారు, పాపం ఆయన బైబిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేరే మతస్థులు కూడా బైబిల్ అంటే గౌరవిస్తారు, నేను కూడా గౌరవిస్తాను. కానీ ఆయన ఆ మతంలో ఉండి ఇంకా బాగా అభ్యుందనుకుంటారు, బాగా నేర్చుకున్నాడు రాత్రింబగళ్ళు. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, బైబిల్లో ఉండేటి ఏ ఆర్టికల్ కింద ఏమొచ్చిందో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ప్రతి ఒక్కరూ బైబిల్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కంఠాపాఠంగా అవన్నీ వచ్చాయి మీకు. అదే మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందుకే నేను ఒక మాట అన్నాను, 100 రోజులు ఇంకా.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కోడూరుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అప్పటికే అత్యధిక వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి కంట్రోల్ అవ్వకపోవడం ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్పారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85% పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఓటు నమోదు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటు మార్పు, ఈవీఎంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవటం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ డిఆర్ఎం బంగ్లా సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కింద ఓటర్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, వాకర్స్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం 2011లో స్వీప్ ను ప్రారంభించిందన్నారు. స్వీప్ చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. 2019లో జిల్లాల్లో 4 నియోజకవర్గాల్లో సగటు పోలింగ్ శాతం 85 నమోదైందన్నారు. విజయవాడ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో 66% మాత్రమే నమోదైందని, నగరంలోనూ పోలింగ్ శాతం 85%కు చేర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ అడిషనల్ కమిషనర్ కెవి సత్యవతి, కలెక్టరేట్, విఎంసీ అధికారులు, సిబ్బంది, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. అంటే సిస్టమాటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఈసీఐ ఒక ఇనిషియేటివ్ అనేది 2011లో స్టార్ట్ చేసింది. దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేది 2014లో వచ్చింది. 2019లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అదే దాన్ని కంటిన్యూ చేయాలనుకొని చెప్పేసి ఇక మాకు ఈసీఐ ద్వారా మా సిఇఓ గారు ముఖేష్ కుమార్ మీనా గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఈరోజు సిటీలో కమిషనర్ విఎంసీ ఆధ్వర్యంలో ఇక్కడ సిటీలో ఒక 3 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్. దీంట్లో 2019లో మాకు ఒక 66% మాత్రమే వాటర్ టర్న్అవుట్ ఉంది. దాన్ని ఇప్పుడు పెంచాలి. ఎందుకంటే ఎంటైర్ జిల్లా యొక్క యావరేజ్ ఆ 4 నియోజకవర్గాల్లో 85% ఉంటే ఇక్కడ 66% ఉంది. దాంతో ఈక్వల్గా చేయాలనుకునంటే ఇప్పటికే రోల్ అనేటువంటిది ప్యూరిఫికేషన్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇక అర్బన్లో ఉండేటువంటి ఎపతిని పోగొట్టి వాళ్ళని ఎక్కడైతే ఓటు ఉందో ఆ పోలింగ్ స్టేషన్ అక్కడికి పిలిపించుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళని మోటివేట్ చేయడము, వాళ్ళని ఎంపవర్ చేయడము, ఈ విధంగా దానికి తగ్గట్టుగా ఈ యాక్టివిటీ అనేటువంటి చేస్తూ ఉన్నాము. ఇట్స్ ఓన్లీ ఇనిషియల్. ఇక వేరియస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ప్లాన్ చేస్తున్నాము. వేరియస్ ఐకాన్స్ అనేటువంటిది, మంచి యూత్ ఐకాన్స్, దెన్ పీడబ్ల్యూడీ ఐకాన్స్, సీనియర్ సిటిజన్స్ ఐకాన్స్, దెన్ ఉమెన్ ఐకాన్స్, వీళ్ళందరినీ కూడా అనేటువంటి ఐడెంటిఫై చేస్తున్నాము. సర్వ మానవాళికి క్రీస్తు మార్గం అనుసరణీయమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కామల్ల జోజి ఆధ్వర్యంలో 47వ డివిజన్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ,
కార్పొరేటర్ గోదావరి గంగా, వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పోలిమెట్ల శరత్, మాజీ అధ్యక్షుడు తోకల శ్యామ్, నగర అధ్యక్షుడు బూదాల శ్రీను, కట్ట ఆంజనేయులు, అమర్, నక్కా ప్రభుదాస్, కామల్ల కిషోర్, వై ఆనంద్, తాండ్ర ఇంద్ర, స్రవంతి, పావని నాయుడు పాల్గొన్నారు. పశ్చిమంలో జిఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 44వ డివిజన్ కార్పొరేటర్ రత్నకుమారి ట్యాబ్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు చక్కని విద్యను అందజేసేందుకు సీఎం జగనన్న కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్ పుట్టినరోజు పురస్కరించుకుని 44వ డివిజన్లోని జిఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 94 మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ ట్యాబ్ విలువ, అందులోని విద్యా సంబంధ కంటెంట్ కలిపి దాదాపు 50,000 రూపాయలు విలువ చేసే ట్యాబ్లను విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చక్కగా చదివి ప్రయోజకులు కావాలని రత్నకుమారి ఆకాంక్షించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగనన్న ఈ ట్యాబ్లను పంపిణీ చేస్తున్నారని అన్నారు. కేవలం విద్యా సంబంధమైన విషయాలు మాత్రమే ట్యాబ్లో ఉంటాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రవికుమార్, స్కూల్ చైర్పర్సన్ రజని తదితరులు పాల్గొన్నారు. 44వ డివిజన్లో జిఎన్ఆర్ఎం స్కూల్ పరిధిలో మన గౌరవ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 8th క్లాస్ స్టూడెంట్స్కి ట్యాబులు పంచడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈరోజు వాళ్ళకి చదువు కాడించి తినే గోరుముద్ద దాకా అన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండటం వల్ల ఈరోజు పిల్లలు బాగా చదువుకోవడం జరుగుతుంది. అలాగే మంచి ర్యాంక్స్ రావడం కూడా జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరూ వాళ్ళని జై జగన్ మామాని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా రానున్న రోజులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే మన సీఎంగా కావాలని ఇక్కడ పిల్లలతో పాటు స్థానిక ప్రజలు కూడా అనటం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా స్కూల్ తరపున, మా 44 డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ డివిజన్లో జిఎన్ఆర్ఎం హై స్కూల్లో ఈరోజు 8th క్లాస్ స్టూడెంట్స్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వాళ్ళకందరికీ కూడా ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్కూల్లోని 8th క్లాస్ స్టూడెంట్స్ దాదాపు 94 మంది ఉన్నారు. 94 మందికి కూడా ఈరోజు ట్యాబ్స్ అందజేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసే విధంగా ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ట్యాబ్ ద్వారా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూనే కాకుండా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అందరూ కూడా ఒక మంచి వాతావరణం, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సీఎం గారు తెలియచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏమంటే ఇవాళ సీఎం గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడుతుందని చెప్పి ఇదే నిదర్శనంగా మేము తెలియజేస్తున్నాము. ఏదేమైనా సరే స్టూడెంట్స్ ప్రజలు ఏదైతే పేద ప్రజల యొక్క పిల్లలు ఉన్నారో వాళ్ళు ఉన్నత చదువు చదవాలని ఒక మంచి ఉద్దేశం చేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని మేము మా 44వ డివిజన్ తరఫున మా స్కూల్ స్టూడెంట్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిసి ఇవాళ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి కానీ స్కూల్ యొక్క స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు రవికుమార్ అండి. జిఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ని. ఈ రోజు సీఎం జగన్ గారి బర్త్డే సందర్భంగా పాఠశాలలో 8th క్లాస్ విద్యార్థులకి 94 మందికి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్స్ లో 8th క్లాస్ కంటెంట్ లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని పిల్లలు విద్యావేశకంగా అభివృద్ధి చెందడానికి చక్కగా ఉపయోగించుకుంటారు. వీళ్ళు భవిష్యత్తులో ప్రపంచాన్ని చూడటానికి, ప్రపంచ స్థాయిలో ఎదగటానికి మన ప్రభుత్వం వారు ఈ రకమైన ఏర్పాటు చేసి ఉన్నారు. తల్లిదండ్రుల తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అధికార వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ పలు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తన చేతకానితనం వల్ల రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనవరి 5న మాదిక మహాసభను విజయవాడలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. దళితుల ఉద్యమం కోసం కేవలం ఎస్సీ మోర్చా మాత్రమే పోరాడుతుందన్నారు. మోడీ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో ప్రకటన చేశారని అన్నారు. ఎస్సీ మోర్చా తరపున దళితులకు సంబంధించిన 26 పథకాలను రద్దు చేసిన విషయమై దళితులపై దాడులకు సంబంధించి ఎన్నో పోరాటాలు చేశామన్నారు. 640 మండలాల్లో ఎస్సీ మోర్చా ర్యాలీలు చేశామన్నారు. మాదిగల ఐక్యతతో మోడీకి అండగా ఉండాలన్నారు. దళితుల గడపకు వెళ్లి మోడీ సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రోత్సాహంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జగన్ తన చేతకానితనం వల్ల రాష్ట్రం రావణ కాష్టంగా మారిందన్నారు. దళితుల కోసం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు దారుణాలు పెరిగాయన్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేస్తే ఎస్సీ మోర్చా పైన 7 కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి 25,000 మాదిగల మహాసభ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదిగ మహాసభకు ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య, కేంద్ర మంత్రి నారాయణ స్వామి, శంభునాథ్ తొండియా వస్తున్నారని చెప్పారు. ఈ సభ తరువాత గడప గడపకు వెళ్లి మోడీ చేసిన మంచి, జగన్ ఆడే జగన్నాటకాలను ప్రచారం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఎలిసల కిషోర్, కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు, మేడం దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు మరి జనవరి 5వ తారీఖు మాదిగ మహాసభ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ యొక్క విజయవాడలో పెడుతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారు, కేంద్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ సహాయ మంత్రులు నారాయణ స్వామి గారు, అదేవిధంగా జాతీయ పార్టీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సౌత్ ఇండియా అధ్యక్షులు శంభునాథ్ తొండియా గారు పాల్గొంటున్నారు. మరి రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలందరూ ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక వెనకబడిన కులాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దేశంలోనే ఆదర్శంగా ఉన్న తీరును మనం ఒకసారి గమనిస్తే అబ్దుల్ కలాం నుండి రామ్నాథ్ కోవింద్ వరకు, అదేవిధంగా గిరిజన మహిళ అయిన ఈరోజు ముర్ము గారి యొక్క రాష్ట్రపతిని నియమించేంత వరకు అనేక కులాలకి మతాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రత్యేకతను ఉన్న ఈ జాతీయ భావం కలిగిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నవంబర్ 11వ తేదీ హైదరాబాదులో మాదిగల విశ్వ సభకు ఏ విధంగా జన సందర్భంలో మన మోడీ గారు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో వర్గీకరణ విషయాన్ని, ఆ యొక్క విషయం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాదిగల్ని ఈ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆ ఇబ్బందుల్ని ఈరోజు దేశ ప్రధాని దగ్గరుండి చూశాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉండే మాదిగల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాల నుంచి ముందుండి పోరాడుతున్న విధానాన్ని మీరు గమనించారు. దాంట్లో భాగంగానే మేము నవంబరు 20వ తారీఖు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ పక్వాడ అనే ఒక కార్యక్రమం ద్వారా దాదాపు 640 మండలాల్లో బైక్ ర్యాలీల ద్వారా పాల్గొని జిల్లా హెడ్ క్వార్టర్లోన, మండల హెడ్ క్వార్టర్లోన ఈరోజు సంవిధాన్ గౌరవ్ పక్వాడ అంటే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహం నుండి మాదిగపేటలోకి వెళ్ళి అక్కడ మాదిగ మాల రెల్లల్ని కలుపుకొని నరేంద్ర మోడీ గారికి కటౌట్కి పాలాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారు పేద కుటుంబాలకు ముఖ్యంగా మాదిగలకి వెనకుండి ఎంతో భరోసా ఇస్తున్న విషయాన్ని మనం ఒకసారి గమనించాలని చెప్పి ఆ మాదిగల ఐక్యతో ఈరోజు ఏదైతే ఈరోజు సంక్షేమం అందరికీ అందల్లా ఆ ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ సంక్షేమం కానీ ప్రతిదీ ఆఖరి దళిత గడప చేరాలని చెప్పి మంచి సంకల్పంతో ప్రధానమంత్రి చేస్తున్న విషయాన్ని ఆ యొక్క దళిత గడపల్లో వెళ్లి ఎస్సీ మోర్చా అనేక కార్యక్రమాలు చేస్తుంది. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని
వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్లో అందరూ కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, శాంతా క్లాస్ వేషధారణలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ చైతన్య పాఠశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ సునీత చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలబాలికలు శాంటా క్లాస్, ఏంజల్స్ వేషధారణలతో ఎంతో ఆకర్షణీయంగా స్కూల్ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్యాలు, నాటికలు ప్రదర్శించి వారు తమ ప్రతిభను కనబరిచారు. చదువులతో పాటు ఆట పాటలలో మాకు మేమే సాటి అని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు అన్ని అంశాల్లో ముందుంటారని అన్నారు. తమ స్కూల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో యేసుక్రీస్తు జననం గురించి తెలుపుతూ చిన్నారులు వివిధ ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందని చెప్పారు. సెకండరీ డీన్ నరేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ లక్ష్మీదుర్గ, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మా చైతన్య విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మాకు మేమే సాటి అని చూపించుకున్నాం. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దానిలో పాల్గొన్న విద్యార్థులు యేసుక్రీస్తు జననం గురించి సాంస్కృతిక కార్యక్రమాలు, శాంటా క్లాస్ వేషధారణతో చాలా ఆనందించారు. దానికి గాను పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన మాకు వచ్చింది. దీనికి సహాయం అందించిన ఈ ఛానల్ వారికి, పేరెంట్స్కి అందరికీ మా కృతజ్ఞతలు. Once again, I wish you a Merry Christmas. మీ పేరు చెప్పండి. నేను సునీత, ఈ బ్రాంచ్ వన్ టౌన్ బ్రాంచ్ కి ప్రిన్సిపల్. మైలవరంలో 2 బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే మైలవరం మండలం ములకలపెంటకు చెందిన సోమయ్య పురుగుల మందులు కొనుక్కొని వస్తుండగా అతనికి ఎదురుగా వస్తున్న మరొక బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి చిలకలూరుపేటకు చెందిన సాయి కుమార్, ఇతనికి తీవ్ర గాయాలవ్వగా మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైసీపీ కుటుంబ సభ్యులు వారి ప్రేమ ఆప్యాయతలతో తన పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చారని సీఎం జగన్ ట్వీట్. తన పుట్టినరోజు కానుకగా వాలంటీర్లకు వేతనం పెంపు. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందని ఆరోపణ. క్రైస్తవులకు సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానన్న చంద్రబాబు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కోడూరుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తున్న కార్ ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన వైనం. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కారులోని వ్యక్తి.
అత్యధిక పోలింగ్ లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85% పోలింగ్ నమోదు కావాలన్న కలెక్టర్. ఈవీఎంతో ఓటు హక్కు వినియోగించుకోవటం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.